గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా. ఏకాదశంలో దేవగురువైన బృహస్పతి, జన్మచంద్రుడు, 9లో భాగ్య శుక్రుడు, తృతీయ కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం త్వరగా లభిస్తుంది. సకాలంలో పనులు మొదలుపెట్టండి. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మనస్సుకు చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి. అలాగే ఆత్మీయుల సౌజన్యంతో పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో అనునయముతో అనగా వినయంతో వ్యవహరించాలి. కార్యాలను చక్కగా పూర్తి చేయండి. మీ సాధన సంపత్తిని బట్టి ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఆర్థిక విజయం పెరుగుతుంది. పెట్టుబడులు మేలు చేస్తాయి, లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది. గృహ నిర్మాణము, గృహ బలము ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. కొందరి నిర్ణయాలు మీకు ఒత్తిడిని కలిగించవచ్చు. కాబట్టి శాంత చిత్తంతో కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచితే ఆటంకాలు తొలగుతాయి. నైపుణ్యంతో పని పూర్తయ్యే విధంగా కృషి చేయండి. ఫలితం బాగుంటుంది. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు? మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి. కర్కాటక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు? దానాలు అవసరం లేదు.